ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ రోజు అంటే జనవరి 27వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఇంతకుముందు మనకి ఇప్పుడు కూడా గోవాలో యూసీసీ ఉంది. అది పోర్చుగీస్ సివిల్ కోడ్ నుంచి తీసుకున్నారనమాట. వాళ్ళు 1867 ఆ టైం నుంచి కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు పోర్చుగీస్ రూల్ టెరిటరీస్ కి. కానీ ప్రత్యేకంగా చట్టం చేసి మనం తయారు చేసుకుంది ఇది ఉత్తరాఖండ్ లో అనమాట. భారతదేశంలోనే ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చిన రాష్ట్రం. ముఖ్యంగా పర్సనల్ లాస్ అంటే మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, సక్సెషన్, పెళ్లి, విడాకులు, భరణం, వారసత్వం, ఇవన్నీ కూడా పర్సనల్ లాస్ అంటాం అనమాట. దీనికి సంబంధించి కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో కేంద్రం చట్టాలు చేయొచ్చు, రాష్ట్రం చట్టాలు చేయొచ్చు అనమాట. ఈ ప్రకారం ఉత్తరాఖండ్ ప్రత్యేకంగా యూసీసీ గురించి చట్టం చేసిందనమాట. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలన్న ఆలోచన ఉత్తరాఖండ్ కి ఎప్పుడు వచ్చింది? ముఖ్యంగా 2022 ఎలక్షన్ ముందు అది పోల్ ప్రామిస్ అనమాట. మేము గనక ఎలక్షన్స్ లో గెలిస్తే ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామని చెప్పి. అలా గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ అధ్యక్షతన రంజన్ ప్రకాష్ దేశాయ్ గారి అధ్యక్షతన యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి ఒక కమిటీ ఏర్పాటైందనమాట. ఆ కమిటీ ఫిబ్రవరి 2024లో దేశాయ్ కమిటీ రిపోర్ట్ అని ఇచ్చింది. ఈ కమిటీ చాలా స్టేక్ హోల్డర్స్, పాలసీ మేకర్స్, పీపుల్, దాదాపు 10% ఆఫ్ ఉత్తరాఖండ్ పాపులేషన్, మోర్ దాన్ 2 lakh పీపుల్ వాళ్ళ ఐడియాస్ కానీ, వాళ్ళ ఒపీనియన్స్ కానీ, సజెషన్స్ కానీ ఇచ్చారంట. ఓవరాల్ గా ఫిబ్రవరి 7, 2024 డ్రాఫ్ట్ బిల్ పాస్ చేస్తే ఉత్తరాఖండ్ అసెంబ్లీ అనమాట. తర్వాత మార్చి 2024 ప్రెసిడెంట్ దానికి సంతకం పెట్టారనమాట. ఇప్పుడు ఈ రోజు నుంచి జనవరి 27వ తారీఖు నుంచి అది అమల్లోకి వస్తుంది.